అమెరికాలో అనేక మంది భారతీయులను అంతం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కనీసం మాట మాత్రం మాట్లాడలేకపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ జనతా పార్టీని చూసి కేంద్రానికి భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ జాబితా సర్వేపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం తలదించుకునేటటువంటి పద్ధతుల్లో అనేక విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన భారత నావికుల్ని ముగ్గురిని అమెరికా పొట్టన పెట్టుకుంటే కనీసం దాన్ని ఖండించలేనటువంటి దుస్థితిలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉండటం అనేది స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ట్రంప్కి కట్టుబానిసలాగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు అనటానికి ఇంతకంటే ప్రబల తార్కాణం మరొకటి లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అలాగే దేశంలో ఈ దేశానికి పట్టుగొమ్మలైనటువంటి, ఈ దేశానికి ఎనర్జీ అయినటువంటి యువత భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే నీట్ పేరుతోటి, సిబిఎస్ నిర్వహణలో జరుగుతున్నటువంటి లోపాల పేరుతోటి రకరకాలుగా చిత్రవద చేస్తూ ఇవాళ ఈ యొక్క నీట్లో జరిగినటువంటి లోపాలని, సిబిఎస్లో జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపుతూ పెద్ద ఎత్తున యువత భారతదేశ వ్యాపితంగా సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తూ ఉంటే, ఈ లోపాలన్నిటికీ కారణం విద్యా వ్యవస్థని నడపడంలో ఫెయిల్ అయినటువంటి అధర్మేంద్ర ప్రధాన్గా ఉన్నాడు, అతన్ని తొలగించండి లేకపోతే రాజీనామా చేయించండి అని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే, నిన్న అనేక రాష్ట్రాల్లో ఆందోళన జరిగితే అభిషేక్ దీప్కే అనేటటువంటి యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అధినేత పైన ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేయటం అనేది, దానికి పురిగొల్పినటువంటి భారతీయ జనతా పార్టీ అత్యంత క్రూరంగా భారతదేశంలో వ్యవహరిస్తూ ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలకు అనుకూలంగా ఎవరు ఏమి చేసినా నోరెత్తలేని స్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నది. వాళ్ళ యొక్క లోపాలని ఎత్తి చూపిన వాళ్ళందరినీ ద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లుగా రకరకాల పేర్లతోటి వాళ్ళని చిత్రహింసలు పెడతాం అనేది చూస్తూ ఉన్నాం. అందుకని ఒక నిప్పు రవ్వలాగా మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజున భారతదేశంలో ఒక అగ్నిగుండంలాగా మండుతూ ఉంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేమంతా యువకులం, భావి భారత పౌరులం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి లోపాలని ప్రశ్నించే హక్కు మాకున్నది. ఆ లోపాలని ప్రశ్నిస్తే మా పైన దాడులు చేసినా, ఎన్ని దాడులు చేసినా, మమ్మల్ని చంపేసినా మేము మాత్రం వెనక్కి తగ్గాం, ఇది ముందుకే తప్ప వెనక్కిపోయేది కాదని పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. కానీ ఈ నెల 12 నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సుమారుగా 1.5-2 నెలలు సెలవుల తర్వాత స్కూళ్ళకు వెళ్ళడానికి పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా పిల్లల యొక్క తల్లిదండ్రుల గుండెల్లో కూడా గుబులు మొదలైంది. పాఠశాలల్లో, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు సంబంధించి, అదేవిధంగా పుస్తకాలు, యూనిఫామ్ సంబంధించి ఆ యొక్క ధరలు చూస్తే తల్లిదండ్రులు కూడా భయపడతా ఉన్నారు. మనకి ఒక పక్క ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రభుత్వం సంబంధించి ఆర్టీఏ జీవో నంబర్ 55 సంబంధించి
అధికారికంగా చెప్తా ఉన్నారు. ఏ పాఠశాలలో కూడా యూనిఫామ్ సంబంధించి, పుస్తకాలకు సంబంధించి, స్కూల్ బ్యాగులకు సంబంధించి తదితర ఏ వస్తువులు కూడా అమ్మడానికి వీల్లేదు. బయటనే తల్లిదండ్రులను బయటనే కొనుక్కోమని చెప్పాలి, స్కూల్లోనే కొనండి అని చెప్పేసి ఒత్తిడి పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆ జీవో చెప్తా ఉంది. అదేవిధంగా ఆ జీవోలో ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు, పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 10,000 వసూలు చేయండి. తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు 12,000 వసూలు చేయండి, అంత మించి వసూలు చేయదని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్లో మన గుంటూరు లాంటి నగరపాలక సంస్థ పరిధిలో 1 నుంచి 5 వరకు అత్యధికంగా 12,000, అదేవిధంగా 5 నుంచి 10 వరకు 18,000 మించి వసూలు చేయొద్దని చెప్పేసి ఆ యొక్క జీవోలు చెప్తా ఉంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ జీవోలో ఉన్నటువంటి వాటిని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు? ఈ గుంటూరు నగరంలో ఒక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాల కూడా ఆ విధంగా ఆ జీవో ప్రకారం వసూలు చేయడం లేదు. ఎల్కేజీకి ఫస్ట్ క్లాస్కి 35 నుంచి 40,000 కూడా వసూలు చేస్తున్నటువంటి పాఠశాలలు ఈ గుంటూరు నగరంలో ఉన్నాయి. అత్యధికంగా 70 నుంచి ₹1,00,000 కూడా వసూలు చేసినటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని ప్రభుత్వ అధికారులు దొంగలు దొక్కుతూ ఉన్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏ పాఠశాల పైన మీరు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు? ఏ పాఠశాల పైన మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఈ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో కూడా పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. వేలకు వేలు వసూలు చేస్తూ ఉన్నారు. 4వ తరగతి పిల్లవాడికి సంబంధించిన పుస్తకాలు బయట 2,000కి 1,500కి దొరుకుతూ ఉంటే వాటిని అదే పాఠశాలలో సుమారుగా 7,000 నుంచి 8,000 రూపాయలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడి రూపాయి పోగేసి సంపాదించింది మొత్తం కూడా విద్య పేరుతో ఈ విధంగా కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు దోచుకుంటూ ఉన్నాయి. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.